మేము ఎప్పుడు కూడా మళ్ళీ చేయమేమో ఇంకా లైఫ్లో. ఎందుకంటే అసలు చుట్టుముట్టు ఫుల్ అడవి, ఎంతో బాగుంది అసలు లొకేషన్ అయితే. ఆల్మోస్ట్ దగ్గర ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ ఇదే రోడ్ మీద వచ్చినాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ కోసం. ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయా లేదా అయితే మాకైతే తార్ రోడ్ ఇట్లా నాడు ఎంత చూడండి, జంగలు, పెద్ద కొండలు, మొత్తం చెట్లు. సో గాయస్ మేమైతే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద జంగల్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం చిన్న రాయి తాకుతుంది, రోడ్ బాగాలేదు. సో మనకు వచ్చేసి ప్రజెంట్ రెండు సిమ్లకి సిగ్నల్స్ అయితే పోయినాయి. ఇక్కడ ఏం జరిగినా కూడా కష్టమే, ఎందుకంటే చుట్టుముట్టు మొత్తం అడివే అనమాట. యాక్చువల్లీ ఇదే మెయిన్ రోడా లేకపోతే తెలియదు. మేమైతే ఒక గూగుల్ మ్యాప్ని నమ్ముకొని అయితే ఇట్లా వచ్చినాం. ఈ నుంచి ఇంకెంత ఒక 12 ఉందారా, ఒక 12 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అనుకుంటా. చుట్టుముట్టు అడివే, మాకు మొబైల్స్లో సిగ్నల్స్ కూడా అసలు లేవు. సో మొత్తం జంగల్ మే మంగల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మొత్తం మధ్యలో ఇట్లా ఏమన్నా పెట్రోల్ అయిపోయినా, ఎట్లాంటి ప్రాబ్లం ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అయిపోయింది. అలా లైఫ్ మొత్తం ఎట్లుంటుంది అంటే ద గుడ్ లైఫ్ మూవీలో వాళ్ళది ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. దగ్గర లేడ వాటర్ దొరకవు, ఏం దొరకవు, మొత్తం జంగల్, ఫుల్ చుట్టుముట్టు జంగల్. మేము ప్రజెంట్ ఏడున్నామంటే ఈ ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ చుట్టుముట్టు మొత్తం మాకు జంగలే ఉంది. మధ్యలో మేము ఉన్నాం. ఈ నుంచి రాఘవపట్నం మాకు ఒక ఇప్పుడు 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి. సో చూడాలా, ఎలాంటిది ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఆడికైతే రీచ్ అవ్వాలి ఫస్ట్. అసలు ఇది ఆడికి వెళ్ళిన తర్వాత కనుక్కోవాలా, ఇదేనా లొకేషన్, ఇదేనా మేము వచ్చిన దారి కరెక్టేనా, లేకపోతే ఆ ఊరికి వేరే దారి ఏదైనా ఉందా అని. జస్ట్ టిప్పర్ లారీ తప్ప ఏం తిరుగుతలే వీడ, అంత డేంజర్ ఉంది ప్లేస్. మొత్తం కారు కూడా మొత్తం రెడ్ అయిపోయింది. దసరాలో నాని ఉంటాడు కదా, అట్లా అయిపోయారు అందరూ. ఎదురుగా వచ్చేటోళ్ళు కూడా అలా ఫేస్ అట్లా అయిపోయినాయి. అట్లా ఆ రేంజ్లో పడుతుంది మట్టి, ఎర్ర మట్టి మొత్తం. సో గాయస్ ఏం కాకపోతే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా గాయస్. సరేనా, ఉంటా బాయ్. ఇక్కడ ఏం ప్రాబ్లం ఇట్లా ఏం కాదు కదా, ముంగడికి వెళ్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా. రాఘవపట్నం రోడ్ ఇదేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, శుక్రియా అండి. చూసినావా మర్డర్ చేసి ఎట్లుంటాడో సైకో అట్లా కళ్ళు గిళ్ళు ముక్కు గిక్కు. ఏంద్రనరి ఏంది పిల్లన్నారు ఏమన్నా చేసింది అనుకోండి ఊరికి వచ్చి. మేము ఆంధ్రాలో ఉన్నాం, పిల్లని తీసుకొచ్చారు. అలా లేదు ఇది, అలా ఇటే స్ట్రీట్ లెఫ్ట్ తార్ రోడ్ అన్నాడు. తార్ రోడ్ మరి డేంజర్ ఉంది గాయస్, పెద్ద అడవి. కానీ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఎట్లా అంటే ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి ప్లేస్లలో మేము పోలేదు అనమాట. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు నైట్ మళ్ళీ మేము రిటర్న్ కావాలి. ఇదే రూట్లో రిటర్న్ కావాలా లేకపోతే వేరే సైడ్ నుంచి ఏమైనా ఉందా చూడాలి. అబ్బా మేక పిల్లలు వచ్చినాయి రా, ఎంతసేపు అయిందిరా మనుషులను చూసి. మనుషులు కావు, వెనకాల మనిషి కాదా ఆంటీ. ఒకదాన్ని రా, గుంజరా ఆంటీ గుంజుతారు. వేసేసారు కొడవలతో ఎయిరా. గొడవలు అంటే ఎట్లా దూరం పక్కనే గుద్దండి. పోతే బాగానే ఉంటుంది. అరే 11 కిలోమీటర్ రా, 10 ఇప్పుడు. అరే వీళ్ళు ట్రైబల్స్ లాగా ఉన్నారు యాక్చువల్లీ మొత్తం. అసలు మనం ఏడికి పోతున్నాం? 2 పాయింట్స్ వచ్చింది పెట్రోల్. పోనీ పోతుంది కానీ ఎంజాయ్ చేద్దాం అంటాం అంతే. ఇక వచ్చినాం నిన్న ముని చలేంది. వంటకెళ్తే సరిపోయినాక తెలుస్తుంది. ఆడికి పోయిన తర్వాత అయిపోవాలా, అప్పుడు సెట్ అవుతుంది. గాయస్ ఒకసారి లొకేషన్ చూడరు. అసలు ఏడా అసలు ఏంది, మేము తెలిసి వచ్చినామా తెలియక వచ్చినామో తెలియదు కానీ ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్కి అయితే వచ్చినాం. రోడ్ మొత్తం ఆల్మోస్ట్ దగ్గర ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ ఇదే రోడ్ మీద వచ్చినాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ కోసం. ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయా లేదా అయితే మాకైతే తెలియదు. సో యాక్చువల్లీ మేమైతే పోతున్నాం. ఇక్కడ మనుషుల ఇల్లులు కూడా మొత్తం ఇట్నే ఉంటాయి, ట్రైబల్స్ ఇల్లులు ఉన్నట్టే ఉన్నాయి. చాలా ఈ మనుషులు కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఏమైతుందో చూడాలా. వీళ్ళందరికీ బోర్లు గీర్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈడ. కానీ వీళ్ళకి ఫుడ్ సంగతి ఏంది, షాపులు ఏంది, ఒక్క షాప్ కనిపించలేదు, పెట్రోల్ బంక్ లేదు చూస్తే అరే పారా నాకు భయమైంది. అమ్మా ఏం లేదు, వీళ్ళు మనుషులా లేకపోతే ఏంది కథ. అసలు నైట్ టైంలో ఎట్లుంటుంది రా, ఇంత జంగల్ ఎట్లుంటారు రా. మనం అంటే మార్నింగ్ టైంలో వస్తాం కానీ కింద రాయింది.
అమ్మా ఏమో గైస్ ఫోన్ అయితే పోతున్నాం. రాయి మనం ఎవరన్నా కనుక్కునేది ఉండరా? ఇప్పటికీ లేట్ ఏం లేదు. జీడిపప్పు వచ్చేది ఈ చెట్టు ఏదిరా? ఇదే చెట్ట అక్కడ వేలాడుతున్నాయి. జీడిపప్పు చెట్ట షేప్ కనిపిస్తున్నాయి. అచ్చా అచ్చా ఓకే. తెంపుదామా? అవసరం రిస్క్ ఎత్తారు దాని జీడిపప్పు చెట్టు అంటే ఫ్రెండ్స్ ఇగో అడిగేలాడుతుంది. పెద్ద గుంతుందా? గుంతున్నా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. రిస్క్ ఎందుకు ఒక నిమిషం. నా ఇంటికాడ ఎవరు ఉన్నారు అడుగు. ఏం మళ్ళా మర్చిపోయాను పేరు దాన్ని. ఏం పేరు? సరుగుడు. ఒక్కసారి దిగుదామా? ఒక్కసారి ఒకసారి ఆల్రెడీ మనం గుడుస్తున్నాం రయ్యాడ. నాకు తెలిసి ఆ సరుగుడు వాటర్ ఫాల్స్ ఆ కొండల మీద ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ కొందరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. అరే మనుషులు డేంజర్ ఉన్నారు. అరే నరేష్ ఏమైనా ఒర్రు గట్టిగా ఇటు నుంచి వెళ్ళిపోతాం. సరుగుడు వాటర్ ఫాల్స్ ఇక్కడేనా? కిలోమీటర్ తర్వాత ఇంకా ముందు అది 10 కిలోమీటర్లు ఉంటుందా? రోడ్ బాగానే ఉందిగా, వెళ్తుంది కార్ వెళ్తుందిగా, అంతేనా? అయ్యో అదే ఓకే థ్యాంక్ యూ. బస్సులే పోతాయంట ఇక కారు లెక్క కాన్ఫిడెన్స్. కానీ వీళ్ళు మాట్లాడే నార్మల్ బస్ కాదు, మనము ఎవరైనా వస్తారు మళ్ళా ఈ విధానం అలా మాట్లాడే విధానం చాలా కొంచెం డిఫరెంట్ ఉంది. చూసినావా? క్లాసిక్ ఉంది. అదే ఈడ వీళ్ళ లాంగ్వేజ్ అట్లుంది కానీ చూడ్డానికి వాళ్ళు ట్రైబల్స్ లానే ఉర్రా బాబు. తీటకల్లా తాటికల్లా. సో గాయస్ ఇది మొత్తం జంగల్, ఇది పెద్ద గుట్ట, ఇదంతా జంగల్ అనమాట. అసలు ఎట్లాంటి మనకి దగ్గరలో ఎట్లాంటి అందుబాటులో కూడా ఏ సౌకర్యాలు కూడా ఇక్కడ ఏం లేవు అసలు. సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ కార్ ఆపినాం, ఈ నుంచి మనం ఇగో ఈ రోడ్లో పోవాలి. ఈ రోడ్లో ఏడదాకంటే ఇంకా 9 కిలోమీటర్స్ ఉందంట. సో ఈ 9 కిలోమీటర్స్ మనం నడుచుకుంటా ఆ వాటర్ ఫాల్కి అయితే మనం పోలేము. సో ఏం చేస్తామంటే కొంచెం ముందు దాకా పోయి చూస్తాం ఆ సరౌండింగ్లో ఏమైనా మంచి ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాం. సో ఒకవేళ మంచి ఏమైనా ఉంటేనే ముందు దాకా పోతాం, లేకపోతే లేదు. ఎందుకంటే వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అరే ఇటు సైడ్ అన్నారా మేము పులులు గిల్లులు వస్తాయన్నారు? ఇటేనా మరి ఇట్లా సంగతి? ఫోన్ అయితే పోతున్నాం గైస్, చూద్దాం. మళ్ళీ ఏంటంటే ఇట్లాంటి మూమెంట్ మళ్ళీ రాదు. వచ్చినాం ఒక మంచి ఫీల్ ఉంది కాబట్టి వచ్చినాం. అసలు ఇట్లాంటి లొకేషన్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు జీవితంలో చూడలే. అది ఏంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేసినట్టుంది నాకైతే. పెద్ద జంగల్లా కారు పోతుంది అటు అక్కడ ముందు జాగి వెళ్ళిపోతుంది. అక్కడ తార్ రోడ్, అది తార్ రోడా? వాటర్ ఫాల్స్ తార్ రోడ్ అయినా మొత్తం వాటర్ ఫాల్స్ తార్ రోడ్. ఇంకా ఇట్లా నడవచ్చా? దూరం ఇక్కడ దూరమా? 4-8 కిలోమీటర్లు. గీడే ఉందంట రావు, జేసీబీ వరకు ఉందా? ఆడదాకా ఉందంట. మెల్ల పోవాల్సి వస్తుంది. మెల్ల తీసుకురా, నడిచిపోయి అదే చూస్తున్నాం అందుకే. అవునవును మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, రాఘపట్నం వెళ్ళాలా. రాఘపట్నం మీరు అలాగే వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ చూసుకొని మనం నైట్ వరకు పెళ్లి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పెళ్లి ఇదే రోడ్డు, ఇక్కడ లేదంటే అలాగా మళ్ళీ రావుపూర్ నుంచి అలా రావాలి తిరిగి. అంటే రోడ్ అది బాగుంటుంది రోడ్. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అది అలాగే 40 వస్తుంది తిరిగి. ఇట్లా సారలాంక ఒక రోడ్ ఉంది కదా, నాది పని బాగుంది. సరే అండి, థ్యాంక్ యూ. రోడ్ కదా మైనింగ్ రోడ్. సరే అండి, థ్యాంక్ యూ. సరే మెల్ల తీసుకురా కార్. మొత్తం రైట్ అంతా బాగుంది, రైట్ లోనే రా. ఈయన కొంచెం డిఫరెంట్, రైట్ అంతా కొంచెం డిఫరెంట్ ఉంది. లెఫ్ట్కి రాకు. సో గాయస్ అసలు
ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడు కూడా మళ్ళీ చేయలేమేమో ఇంకా లైఫ్లో. ఎందుకంటే అసలు చుట్టుముట్టు ఫుల్ అడవి, ఎంతో బాగుంది అసలు లొకేషన్ అయితే. నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నా చాలా. చుట్టుముట్టు ఫుల్ జంగల్, మధ్యలో మట్టి రోడ్డు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జేసీబీ వర్క్ ఒకటి నడుస్తుంది. ఏం చేస్తారంటే ఈ రోడ్ని ఇప్పుడిప్పుడే ప్రిపేర్ చేస్తారు అనమాట. ఇంకోటి బైకులు, ఇది నడిచే రోడే, కొంచెం మట్టి గుంతలు ఉండడం వల్ల పక్కకెళ్ళి మట్టి తీసి మళ్ళీ ఇక్కడ మన మట్టి అయితే మంచి రోడ్ అయితే మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో మంచిగా ఉంది. ఏంటంటే లొకేషన్ అసలు డ్యామ్ సూపర్ అంటే సూపర్ లొకేషన్. అస్సలు కళ్ళు ఇక్కడ చూపేయలేకపోతున్నాను నేను, కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫుల్ లొకేషన్ చాలా బాగుంది. ఉందా, మంచిగా ఉందా? సో గాయ్స్ అంతా చూడండి, జంగలు, పెద్ద కొండలు, మొత్తం చెట్లు పుట్టలు, అంతా ఏం లేదు ఇక్కడ. చుట్టుముట్ట అంతా ఇగో మా కారు వచ్చి ఆగింది. సో ఈ నుంచి మన రోడ్ మంచిగా ఉందంట. ఇట్లా వెళ్ళిపోదాం ముందుకైతే. అప్పటి వరకు చూద్దాం. ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు ఇట్లాంటి ప్లేసెస్లో, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. టైం ఉందంటే వెళ్ళిపోవాలి. మ్యాక్స్ కార్ లోపల ఉన్నట్టు ట్రై చేయాలా, బయట అయితే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. సో ఈ నుంచి రోడ్ అయితే మంచిగా ఉందంట, చూడాలి. మళ్ళీ ఇందాక చిన్న రాయి తాకింది చూసినా.